సో గైస్ ఫ్లవర్ షో అయిపోయిన తర్వాత అయితే మేము మొత్తం చూడలేదు. కొంచెమే చూసాము. అది చూసిన తర్వాత అయితే మేము పక్కనే ఎగ్జిబిషన్ ఉంటే ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. వెళ్ళగానే ఫస్ట్ అయితే ఐస్ తినేసి తర్వాత టికెట్ తీసేసుకున్నాం అన్నమాట. టికెట్ అయితే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ₹20. ట్రైన్‌కి, బోటింగ్‌కి వచ్చేసి 30 రూపీస్ అన్నమాట. మేము ఇంకా బోటింగ్‌కి ఎంట్రన్స్ టికెట్‌కి అయితే వాడు బై మిస్టేక్‌గా ట్రైన్ టికెట్ కూడా ఇచ్చాడు. పోనీలే లక్ బాగుంది అని చెప్పేసి 2 ఎక్కేసి వచ్చేసామన్నమాట. ఇంకా లోపల జైంట్ వీల్స్ కూడా ఉన్నాయి. జైంట్ వీల్స్‌కి సెపరేట్ టికెట్ అయితే ఉంటుంది. సో, అదనమాట. ఇంకా దీనికి కూడా అయితే ఎంత క్యూ ఉన్నారంటే బయట బయట చెప్తూనే ఉన్నారు మేమొచ్చేటప్పుడు. బోటింగ్‌కి, ట్రైన్‌కి చాలా క్యూ ఉంటుంది. చాలా వెయిట్ చేయాల్సొస్తుంది అని చెప్పేసి. బట్ పోనీలే ఒకసారే కదా ఎక్కదాం అని ఎక్కుదాంలే అని చెప్పేసి వచ్చేసాము. బట్ 30 రూపీస్‌కైతే చాలా వర్త్ కాదు అని అనిపించింది. ఎక్కినంత సేపు బానే ఉంది. దాంట్లో ఒక 2 రౌండ్స్ అయితే వేశారు. 3, 4 మినిట్స్ కూడా లేదనమాట అది. అప్పుడే అయిపోయింది. 30 రూపీస్‌కైతే అది వర్త్ కాదేమో అనిపిచ్చింది. ఓకే. నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ చూపిస్తాను.